మీరు భీమ్లా నాయక్ సినిమాలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే నల్ల చొక్కా వేసుకొని ఫ్లైట్లో దిగి ఆవేశంగా సెంట్రల్ జైలు వరకు వెళ్ళిన మనిషి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మీకు అంత బాధ్యత ఉన్నప్పుడు గాడాలో కూడా రావచ్చు కదా, గాడాలో ఆ ఇల్లు ఎక్కడో చూపించవచ్చు కదా. ఇంత మీడియా పవర్ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఇంత ఫ్యాన్స్ బేస్డ్ పార్టీ మీది. మీరు పిలిస్తే ఎంతో మంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు. ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక వ్యక్తి అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో ఎదుగో నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను, గణేష్ అనేవాడి వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఏమైనా అటాక్ చేశారనో, గంజాయి మా పిల్లలకి అలవాటు చేశారనో, లేదంటే మా ఇంట్లో వరకు బెట్టింగ్ ఆడి ఆస్తులు రాసిచ్చేసామనో ఒక్క మాట రుజువు చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. నిజంగా కనుక మీరు ఈ మూడిట్లో ఏదో ఒక్కటి రుజువు చేసినా ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను. ఇంకా జక్కముడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజానగరంలోనో రాజమండ్రిలోనో కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడను, తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతాను.